హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఈ నెల పెన్షన్లు ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆలస్యంగా కాబోతున్నాయి. ఈసారి పెన్షన్లు ఆలస్యంగా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1న కాకుండా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. పెన్షన్లు తీసుకునేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అధికారులు కోరారు. ఏప్రిల్ నెల మాత్రమే ఇలా ఆలస్యం అవుతుందంటున్నారు. ప్రతి జిల్లాల్లో ఏపీ నెలలో పెన్షన్లు ఆలస్యం అవుతాయని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని అధికారులు పెన్షన్ల ఆలస్యంపై ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్కు ఈ విషయాన్ని తెలియజేశారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగినుంది. మార్చి 31న ఏప్రిల్ 1న బ్యాంకులు పనిచేయవు. దీని కారణంగా ఏప్రిల్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ని ఏప్రిల్ 3వ తేదీన అనగా బుధవారం నుంచి ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని ప్రభుత్వం నుంచి ఆదేశాలు తమకు అందినట్లు తెలిపారు. కావున ఈ సమాచారాన్ని జిల్లాలోని అందరూ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషన్ల తమ మండలం మున్సిపల్ అధికారులోని పెన్షన్ లబ్ధిదారులకు తెలియచేయాలని కోరారు. అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి ఉన్నందున పెన్షన్ డబ్బు బట్వాడా చేయడకు బ్యాంకులు వారిని ఇబ్బందులు ఉండే అవకాశం ఉండడంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషన్లు అందరూ సంబంధిత బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పెన్షన్ ఏప్రిల్ 1న బదులు ఏప్రిల్ 3వ తేదీన పంపిణీ చేస్తారు. సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఎవరైతే ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వీరందరికీ కూడా ఏప్రిల్ 1వ తేదీన కాకుండా ఏప్రిల్ 3వ తేదీనైతే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.